బతుకమ్మపై సీఎం పీఆర్ఓ వివాదాస్పదమైన ట్వీట్. ఏంది? తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ పెట్టడానికి మేము రజాకార్ల వారసులం కాదంటూ పోస్ట్. అంటే బతుకమ్మ ఆడే వాళ్ళంతా రజాకార్ల వారసులా? ఇది బతుకమ్మను కించపరచడమే కాదు, సంస్కృతిపై దాడి అంటూ తెలంగాణ వాదుల ఆగ్రహం. గతంలో పలు ఛానళ్లలో పనిచేసిండు. ప్రస్తుతం సీఎం పీఆర్ఓగా ఉన్న శ్రీధర్, ఇగో ఈయన పేరు శ్రీధర్ అట, ఈయన జర్నలిస్టులో పనిచేసిండు, ఇప్పుడు పీఆర్ఓగా వేయండట. ఈయన బాధ ఏందట అంటే బతుకమ్మపై సీఎం పీఆర్ఓ వివాదాస్పదమైన ట్వీట్ చేసిండు. ఏంది? రజాకార్ల వారసుమా ఏంది అంటే అప్పుడప్పుడు వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అధికారం రాగానే మరి దిమాక్లో ఉన్న మెదడంతా ఎక్కడికి పోతుందో నాకు అర్థం కాదు. కానీ చరిత్ర పుటలలోకి వెళ్తే బతుకమ్మ పండుగ ఎందుకు వచ్చింది? ఉమ్మడి వరంగల్ జిల్లాలలో భైరానిపల్లి అనే ఒక గ్రామం దగ్గరికి పోతే అసలు వాస్తవం ఏంది, బతుకమ్మ ఎట్లా ఆడిలో, అప్పుడు ఏం జరిగింది, ఏం కథ అని చరిత్ర పుటలలో తెలుస్తుంది. శ్రీధర్ బాబు, నీకు అంతగానం కావాలంటే శ్రీధర్ నాయన నీకు వెహికల్ అరేంజ్ చేస్తామా, వరంగల్ జిల్లాకు పోయి ఆ బైరాన్ పల్లెలో ఉండి గిదే ముచ్చటకు అక్కడ చెప్పు. ఆ ఊరు పొలిమేరలు కూడా దాటనీయరు, గుర్తుపెట్టుకో. చరిత్ర మొత్తం చెప్పి సాగనంపుతారు. నీకు అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది అన్నీ చెప్తారు. అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు ఎవరికి ఏది వెళ్తే అది. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని తెస్తే మీకు ఇంకో విషయం తెలియంది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన చర్యకు పూనుతాంది. ఒకటి, ఆ తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం అనేది వీళ్ళు చెప్తున్న మాట మీ అందరికీ తెలిసిన విషయమే కదా. తెలంగాణ తల్లి విషయంలో పూర్తి స్థాయిలో కూడా సెక్రటరియట్లో లేదు అని చెప్తున్నారు. సెక్రటరియట్లో మేము ఆవిష్కరణ చేసినాం. గక్కనే అమరవీరుల స్మారక చిహ్నం ఉంటుంది, దాని ముందు ఓరి కళ్ళు గిట్ల పెద్ద జయిరి చూడురి, అక్కడ బంగారు వర్ణంలో ధగధగమని మెరుపులతోని తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది. కనబడకపోతే కళ్ళు పెద్ద జయిరి, లేకపోతే 2 కళ్ళద్దాలు పెట్టుకోరి, 4 కళ్ళద్దాలు పెట్టుకోరి, లేకపోతే ఏమన్నా ఆర్డర్ చేయమంటే చేస్తే అవి పట్టుకొని పోరి. సెక్రటరియట్లో అమరవీరుల స్మారక చిహ్నం ముందు తెలంగాణ తల్లిని పెట్టిర్రు. ఆ విషయం ఎవరికి కనబడది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే సరే ఆవిష్కరణ చేసిర్రు అన్నది. ఇక్కడ తెలంగాణ తల్లి రూపంలో మార్పులు అనేది ఒక ఎపిసోడ్ అయితే, ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా తెలుసుకోవాల్సింది. ఈ బతుకమ్మ విషయంలో ఈరోజు పూర్తి స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకొక జరగబోయే చర్చ ఏందో తెలుసా? పాఠ్య పుస్తకాలలో కూడా ఇప్పుడు సొర్రిర్రు, ఆల్రెడీ ఎంటర్ అయ్యిర్రు. ఏంది అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పిండు కదా. ఎవరు? మా పెద్దన్న, ఆయన పేరు ఎవరు? రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం. తర్వాత తెలియదు అనుకోర్రి. అంటే 2028 వరకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, తర్వాత అవుతాడా కదా పక్క పెడదాం. కానీ ఈయన ఏం చెప్పిండు అంటే 2028 వరకు 28 వరకు ముఖ్యమంత్రి. మరి మధ్యలో ఉంటాడా లేదా అనేది వాళ్ళ పార్టీలో తెలియదు. కానీ మా పెద్దన్న అని చెప్తున్నాను. ఎందుకంటే బాగా కేసులు పెట్టిండు. కేసులు పెట్టి ఆయనను ఎప్పుడు శత్రువుగా చూడద్దు, మనం మిత్రుగా చూడాలి, మన కుటుంబ సభ్యుడిగా చూడాలి. కాబట్టి ఆయనను మనం అట్లనే పిలుస్తాం. ఈయన ఏం చేసిండు? ఒకటి, మార్పు పేరుతోని విగ్రహాల మార్పు చేసిండు. దాని తర్వాత బతుకమ్మ విషయంలో పాఠ్య పుస్తకాలలో తెలంగాణ తల్లిని పెట్టాలని చెప్పేసిండట. ఇది ఆదేశాలు. నేను దీనిలో నెగిటివ్ చెప్తలేను. నేను ఇక్కడ మళ్ళీ జీవో ఇచ్చిలు కదా, ఆ జీవోలో చెప్తారు ఏది కించపరిచే విధంగా మాట్లాడతలేము. మార్పు పేరుతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్రటరియట్లో ఆవిష్కరించారు, అక్కడ లేదు అన్నారు. గిట్లా ఆ సెక్రటరియట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నుంచి ఓ అమ్మ తెలంగాణ తల్లి అని పిలవంగానే ఇగో ఇక్కడనే ఉన్న బిడ్డ అని చెప్తుంది, అమరవీరుల స్మారక చిహ్నం పక్కన. ఇంకొకటి ఏంటంటే బతుకమ్మ విషయంలో ఏంది అంటే వరంగల్ జిల్లాకు సంబంధించిన భైరాన్పల్లికి వెళ్తే బతుకమ్మ గురించి చెప్తారు. ఇంకోటి మూడోది పాఠ్య పుస్తకాల దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో ప్రింట్ చేపిస్తున్నది. ఇక హైలైట్ విషయం ఏంటంటే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసో లేదో, 4గో విషయం ఏంటంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఒక్కసారి ఉలిక్కిపడే విషయం ఇది నిజంగా. ఎందుకు అంటే తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారట. చరిత్రను పూర్తి స్థాయిలో దీని మీద పడ్డారు. ఇప్పుడు చరిత్ర పాఠ్య పుస్తకం ఏది, కొన్ని బుక్కులు తెలంగాణ ఉద్యమ చరిత్ర అని చాలామంది రకరకాలుగా రాసేది కదా. ఇప్పుడు ఉద్యమ చరిత్రలో రేపు పొద్దుగల మా ముఖ్యమంత్రి గారు యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు, వారు కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిరు అని రాసినా ఆశ్చర్యం లేదు. చెప్తున్నా కదా, అదే ఉంటుంది. రేపు పొద్దుగాల గదే జరుగుతుంది. సో నేనేమంటున్నానంటే నేను బెస్ట్ అడ్వైస్ బీఆర్ఎస్ పార్టీకి ఏమిస్తున్నా అంటే మీరు బీజేపీ పార్టీ మీద కూడా ఫోకస్ పెట్టుర్రి, కాంగ్రెస్ పార్టీ మీద ఎంత పెడతారో దానికి డబల్ దాని మీద కూడా పెట్టాలి. ఎందుకంటే ఇద్దరు కీలక నేతలను తెలంగాణ నుంచి వాళ్ళ వైపు తిప్పుకున్నారు ఆల్రెడీ, భారతీయ జనతా పార్టీ వైపు. వాళ్ళు 2028 వరకు కూడా మనకు సమయం ఉన్నది కదా, ఇప్పుడే తెలంగాణలో ఎందుకు ముట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నారు అనే వార్తలు కూడా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతున్నది. అయితే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను కూడా యాక్టివ్ చేయమని ఎవరు మన పెద్దన్న చెప్పిండట. ఏడున్నాడు పెద్దన్న ఇగో ఇక్కడ వచ్చాను తెలుసు కదా ఎవరు? యనుమల రేవంత్ రెడ్డి గారు, పక్కన సామా రామ్మోహన్ రెడ్డి, ప్రస్తుతానికి మీడియా ఇన్ఛార్జ్.